ఆ 2 రోజుల్లో గ్యాస్ స్టవ్ ఉంటే కుటుంబంలో సమస్యలు కొని తెచ్చుకున్నట్లే అని శాస్త్రం చెబుతోంది. మనం సంతోషకరమైన సౌకర్యవంతమైన జీవితాన్ని గడపాలంటే ఇంటి వాస్తు సరిగ్గా ఉండాలి. ఇంట్లో పడకగది, బాత్రూమ్, టాయిలెట్ ఇవన్నీ వాస్తు ప్రకారమే ఉండాలి. టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, గ్యాస్ ఓవెన్ ఎక్కడ ఉంచాలో కూడా వాస్తు పండితులు చెప్పినట్లుగానే చేయాలి. వాస్తవానికి మీరు ఏ పని మొదలుపెట్టిన వాస్తు ప్రకారం చేస్తే ఆ ఇంట్లో సానుకూల వాతావరణం ఉంటుంది. శాంతి, శ్రేయస్సు, ఆనందం నెలకొంటుంది. ఇంటి అలంకరణ మాత్రమే కాకుండా ఇంట్లోకి కొత్త వస్తువులను కొనుగోలు చేసే విషయంలో కూడా వాస్తు చూడాల్సిందేనని శాస్త్రం చెబుతోంది. అందులో ముఖ్యమైనది గ్యాస్ స్టవ్. అవును, గ్యాస్ స్టవ్ వై దేవుడితో పోలుస్తారు. అందుకే ఇంట్లో వంటగది సరైన దిశలో ఉండాలని చెబుతారు పండితులు. వంటిల్లుకు వాస్తు ఎంత ముఖ్యమో వంటింట్లో ఉండే స్టవ్వుకు కూడా అంత ప్రాముఖ్యత ఉంటుంది. అయితే కొన్ని వారాల్లో గ్యాస్ స్టవ్ కొనుగోలు చేయకూడదని వాస్తు శాస్త్ర పండితులు చెబుతున్నారు. వాస్తు ప్రకారం గ్యాస్ స్టవ్ శుభదినాలలో కొనుగోలు చేయడం ఉత్తమం. సాధారణంగా గ్యాస్ స్టవ్ కొనడానికి ఉత్తమమైన రోజు అయితే ఇది కాకుండా మీరు గురువారం కూడా గ్యాస్ స్టవ్ కొనుగోలు చేయవచ్చు. గురువారం ప్రభువు బృహస్పతి కాబట్టి ఈరోజు కొన్ని వస్తువులు కొనుగోలు చేయడానికి చాలా అనుకూలమైనది. బుధవారం గ్యాస్ స్టవ్ కొనుగోలు చేయకూడదు. శాస్త్రం ప్రకారం బుధవారం నాడు గ్యాస్ ఓవెన్ లేదా స్టవ్ కొనకూడదు. అంతేకాదు బుధవారం నాడు ఎటువంటి మండే పదార్థాలు లేదా వస్తువులను కొనుగోలు చేయవద్దు. ఇది కాకుండా శనివారం కూడా గ్యాస్ ఓవెన్లోనూ కొనడం మానుకోండి. శనివారం రోజున మండే పదార్థాలను కొనుగోలు చేయడం వల్ల కుటుంబంలో సమస్యలు నెలకొంటాయని శాస్త్రం చెబుతోంది. గ్యాస్ స్టవ్ ఎక్కడ పెట్టాలి అంటే వాస్తు శాస్త్రం ప్రకారం వంటగదికి ఆగ్నేయం వైపు, గ్యాస్ పొయ్యికి అత్యంత అనుకూలమైన ప్రదేశం నైరుతి రాహు దిశగా పరిగణిస్తారు. ఈ దిక్కున గ్యాస్ స్టవ్ పెడితే కుటుంబ సంబంధాల్లో చీలికలు ఏర్పడతాయి. గ్యాస్ స్టవ్ పశ్చిమం లేదా నైరుతి దిశలో ఉంచినట్లయితే మీరు ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉంటుంది. అయితే గ్యాస్ స్టవ్ వాయువ దిశలో ఉంచడం మంచిది. ఈ దిశలో వేడి ఉంటే అది వ్యక్తి అభివృద్ధి శిఖరాగ్రానికి చేరుకోవడానికి సహాయపడుతుంది. ఇలా గ్యాస్ స్టవ్ని ఏ రోజుల్లో కొనుక్కోవాలి, ఎక్కడ పెట్టుకోవాలి, వాస్తు శాస్త్రం ప్రకారం పెట్టుకుంటేనే ఆ లక్ష్మీదేవి ఆశీర్వాదం మీపై ఉండి ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు లేకుండా ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతారు.